నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సులేఖ. ఎప్పటిలాగానే ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఎప్పటిలాగానే నా వీడియోస్ ఆదరిస్తారనుకుంటున్నాను. మన సనాతన ధర్మానికి సంబంధించిన ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేస్తేనే ముందుకెళ్తాయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. సుప్రభాతం. సుప్రభాతం అనగాల్నే మొదట మనకు గుర్తొచ్చేదేంటండి? కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అనే కీర్తన కదండీ! మనం చాలా సార్లు చాలా మందివి ఈ సుప్రభాతాన్ని వినే ఉంటాము. కానీ మనలో మనకి చాలా సార్లు ఈ డౌట్ వచ్చుండాలే. ఉదయాన్నే దేవుణ్ణి నిద్ర లేపడం ఏంటి? మరలా దేవుణ్ణి పడుకోబెట్టేటప్పుడు ఒక పాట స్తుతించి పడుకోబెట్టడం ఏంటి? సర్వం మొత్తం వ్యాపించి ఉన్న మన దేవుడికి, సర్వం మొత్తం తెలిసిన ఆ దైవానికి నిద్రేంటి? మేల్కొలుపేంటి? 24 గంటలు ఈ లోకాన్నే పరిపాలించేవాడు నిద్రపోతే లోకాన్ని ఎవరు పరిపాలిస్తారు? మనకు కావాల్సిన బాగోగులు ఎవరు చూస్తారు? అనే సందేహం మీ అందరికీ కలిగుండొచ్చు. ఇప్పటివరకు నాలో కూడా కలిగింది. ఈ సత్యాన్ని తెలుసుకునేంత వరకు. మీకు తెలుసా? ఈ సుప్రభాతాన్ని అసలు ఎందుకు ప్రారంభించారు? ఇది మన దైనందిక జీవితంలో ఈ సుప్రభాతం ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా అండి? మన పిల్లలని సరైన మార్గంలో నడిపించడానికి మన సనాతన ధర్మంలో ఎంతో అపూర్వంగా, ఎంతో అమోఘంగా రాయబడిన ఈ సుప్రభాతం గురించి మీకు తెలుసా అండి? అదేంటి సుప్రభాతానికి, మన పిల్లలకి, మనకి, మన దైనందిన జీవితానికి దారిలో పెట్టేదేంటి అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! ఈ వీడియో చివరి దాకా మీరు చూస్తే నేనిప్పుడు మీకు ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైతది. చాలా ఏకాగ్రతతో వినండి. మంచి టాపిక్‌ని మనం చెప్పుకోబోతున్నాము. ప్రపంచంలో మొత్తం ఆ పరమాత్ముడి నియమానుసారం మాత్రమే కదా జరిగేది. మరి అలాంటప్పుడు పరమాత్ముడు నిద్రించడం ఏంటి? అయితే దేవస్థానంలో సుప్రభాతం ఆలపించడం సరైన పనేనా? ఒక శ్లోకం చూద్దాము. అణుర్బృహత్ కుశః స్థూలః అంటే మనం దేవుడు లేని స్థానం లేదు అని. మరి దేవుని కోసం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? కేవలం దేవుడు దేవాలయాల్లో మాత్రమే ఉన్నాడా? జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైన టాపిక్‌లోకి వెళ్ళబోతున్నాం. ఇంకొంచెం ఎక్కువ ఏకాగ్రత పెంచుతూ నేను చెప్పేది వింటారు అని ఆశిస్తున్నాను. ఇందాక ఒక సుప్రభాతం గురించి చెప్పా చూడండి. అదేనండి కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాన్హికం అను శ్లోకాన్ని రామాయణంలో విశ్వామిత్రుడు మహర్షి శ్రీరామచంద్రుల్ని మేల్కొల్పడానికి రాశారంట. అంటే విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడిని మానవుడిగా భావించి, మానవునిగా జీవించి, మానవునిగా ప్రజలకు సన్మార్గాన్ని చూపించే అవతార పురుషుడిగా ఉన్నందున ఆయనను మనుష్యుడిగా భావించి నిద్ర లేపడానికి మన విశ్వామిత్ర మహర్షి ఈ శ్లోకాన్ని రాశారంట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్‌కి వెళ్దాము. దీని పరమార్థము మన వైజ్ఞానిక పరంగా, అంటే సుప్రభాత యొక్క పరమార్థాన్ని మన వైజ్ఞానిక పరంగా ఎలా చూడాలో ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. పాయింట్ టు పాయింట్ వైస్ చాలా చక్కగా వినండి. ఇప్పుడు ఒక స్టోరీ రూపంలో మీకు ఒక స్టోరీని చెప్దాం అనుకుంటున్నాను. రామాయణం బాలకాండలో చిన్న వయసు వారైన రామలక్ష్మణులను విశ్వామిత్రుల వారు తన యాగ రక్షణ కోసం ఆశ్రమానికి పంపమని అడుగుతారు. ఎవరిని? దశరథ మహారాజుని, కౌసల్యాదేవిని. వారు బాధపడుతూ కానీ సమ్మతితో వాళ్ళ ఆశ్రమానికి పంపిస్తారంట. ఆశ్రమానికి బయలుదేరే మధ్యలో, అంటే వెళ్ళే దారిలో పర్వతాలు, వనాలు, ప్రకృతి సౌందర్యాలు, అడవి పక్షులు, దారిలో వచ్చే గురుకులాల గురించి ఎంతో అద్భుతంగా గొప్పగా విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రులకి కథలుగా చెప్తున్నారంట. అప్పటిదాకా శ్రీరామచంద్రులు లక్ష్మణుల వారు రాజాంతఃపురంలో హంసతూలిక తల్పంపై సుఖ సంతోషాలతో నిద్రించేవారు. శ్రీరాముణ్ణి నిద్ర లేపడానికి ఆమె తల్లి కౌసల్యాదేవి చాలా ముద్దు మాటలతో కొడుకు మీద ఉన్న తన వాత్సల్యాన్ని చూపిస్తూ నిద్ర లేపేవారంట. కానీ రాజకుమారులు విశ్వామిత్రుని సన్నిధిలో అరణ్యవాసంలో కాలినడకలతో కొండ గుట్టల మధ్యలో ముళ్ళ పొదల్లో నడిచి వచ్చి చాలా అలసిపోయి
ఏ సరస్సు ఒడ్డున దర్భగడ్డి పరుపులాగా వేసుకొని దాని మీద చక్కగా పడుకొని నిద్రపోతూ ఉన్నారంట. 12 సంవత్సరాల వయసులో హాయిగా నిద్రపోతున్న రాకుమారులను చూస్తూ వాళ్ళ పక్కన ఉన్న అమ్ముల పొదలు, గిరిజాల జుట్టు, నున్నని జుట్టుతో ఎంతో ప్రశాంతంగా మైమరిచి నిద్రపోతున్న శ్రీరాముల వారు తెల్లవారిన సమయాన్ని కూడా తెలియక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారంట. శ్రీరామచంద్రుణ్ణి నిద్రలేపడానికి విశ్వామిత్ర మహర్షి తన తల్లి కౌసల్యాదేవి వాత్సల్యాన్ని గుర్తు చేస్తూ నిద్ర నుంచి లేపడానికి మన శ్రీరామచంద్రుడికి సాహసాలను వర్ణిస్తూ నిద్ర లేపడానికి ప్రయత్నించి క్రమంలో ఆయన రాసిన పాటనే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్న శ్లోకము. ఇప్పుడు ఈ కథను మన నిజ జీవితంలో సుప్రభాతం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము. ఈ రోజుల్లో మన పిల్లల్ని నిద్రలేపాలంటే విశ్వ ప్రయత్నాలు చేసి మనం విఫలమవుతున్నాం కదండి. రాత్రి లేటుగా పడుకోవడము, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడము వాళ్ళ ఆరోగ్యాల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనకు తెలుసు. దాని గురించి వాళ్ళు నిద్ర లేటుగా పోవడం వల్ల, నిద్ర లేటుగా లేవడం వల్ల వాళ్ళకి మానసిక పరమైన సమస్యలు కూడా వస్తున్నాయి. దానివల్ల మనము చైల్డ్ సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము. చివరికి తల్లులు ఇక వారిని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నిద్ర లేపలేక విచిత్రమైన తిట్లతో పిల్లల్ని లేపడానికి ప్రయత్నిస్తున్నాము. ఇలాంటి అంటే మన తిట్ల సుప్రభాతాల వల్ల చిన్న పిల్లల మనస్సుపై ఎంతో దుష్పరిణామాలు కలిగిస్తున్నాయని మనకు తెలుసు. ఆ ఎఫెక్ట్ వాళ్ళ భవిష్యత్తు మీద కూడా చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఏంటండి ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా? అంటే ఇప్పుడు మా పిల్లలందరికీ ఒక సుప్రభాతం రాసి నిద్రలేపమంటారా అని అడుగుతున్నారా? కాదండి. కనీసం మన పిల్లలు లేవడానికి కొంచెం ముందు మన నిద్ర లేచి మన ఫోన్ని, టీవీని ఎన్నో విధాలు ఉపయోగించేస్తుంటాం కదా. ఈసారి పనికొచ్చేదానికి ఉపయోగిద్దామండి. మన ఫోన్లోనో, టీవీలోనో లేదా రేడియోలోనో వచ్చే సుప్రభాతాన్ని ప్లే చేసి దానికి అర్థాన్ని చెప్పండి. అంతేకాక ఉదయం పూట లేపేటప్పుడు కానీ, నిద్ర లేచాక కానీ మనం మన పిల్లల మీద మాట్లాడే మాటల ప్రభావము వాళ్ళకి ఆ రోజు మొత్తము చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి. వాళ్ళలో ఉన్న మంచి గుణాల గురించి చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేయగలిగితే మన పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ భవితవ్యం కానీ వేరే లెవెల్లో ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే వీడియోని వింటూ మెదలకుండా ఉండడం కాదండి. ఇలాంటి వీడియోలు ముందుకు వెళ్ళాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ సెక్షన్లో జై శ్రీరామను మీ ఒపీనియన్ను రాయండి. ఇప్పుడు సుప్రభాతానికి మన దైనందిన జీవితానికి ఏం కనెక్షన్ ఉందో మీకు అర్థమయ్యింది అని నేను భావిస్తున్నానండి. అంటే దీని ద్వారా మనకి ఏం అర్థం కావాలి? విశ్వామిత్రుల వారు ఎంతటి మనోవిజ్ఞానవేత్తో మనకు అర్థం కావాలి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వేకప్ టిప్స్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని వేల వీడియోస్ మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయండి. నిజానికి అలాంటి ఏమీ అవసరం లేదండి. మన జీవితాన్ని ఒక సన్మార్గంలో నడిపించడానికి, మన జీవితము ఏదైనా ఆ దైవేచ్ఛ అని మనం అనుకోవడానికి ఆ దైవం పేరుతో ఎన్నో సుప్రభాతాలు మన ముందు ఉంచారండి. అంతేకాని సర్వాంతర్యామైన ఆ దేవుణ్ణి మేల్కొల్పడానికి నిద్రపుచ్చడం అనేవి ఆ దైవం పేరుతో మన జీవితాలను సన్మార్గంలో నడపడానికి మన సనాతన ధర్మం పెట్టిన నియమాలు, శాస్త్రాలు. అంతేగాని దేవుడు నిద్రలేవడము, నిద్రపోవడము ఏంటండి? దేవుడు సర్వాంతర్యామి, ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడు, ప్రతి దగ్గర ఉన్నాడు. అలాంటి దేవుడు మన జీవితాలను సన్మార్గంలో పెట్టడానికి ఆయన రాసిన చిత్ర విచిత్రమైన నాటకాల్లో ఆయనే సుప్రభాత సేవని ఎంచుకోవడమే. అంటే ఆయన పేరు చెప్పైనా మన జీవితాలను ఆరోగ్యకరంగా, మన జీవితాలను సన్మార్గంలో నడుచుకుంటాము అని చెప్పి ఆయన ఆశతో కొన్ని నియమాలని మనకి మన సనాతన ధర్మాలు విధించాయండి. వేదవ్యాసుడు ఒక శ్లోకాన్ని చెప్పారండి. పఠంతి వేద శాస్త్రాన్ని బోధయంతి పరస్పర నజావంతి పరంతత్వం దర్వీపాక రసం యథా. ఇది చాలా చాలా మీనింగ్ఫుల్ శ్లోకం అండి. దీన్ని ఎలా కావాలంటే మనం అలా చెప్పచ్చు. వేద శాస్త్రాలకు గురించి చెప్పారు. మనమంట
వేద శాస్త్రాలు పఠించి పక్కవారికి చెప్తాము. అది ఎలాంటిదంటే ఒక గెరిటని తీసుకొని పులుసులో పెట్టేసి తిప్పేసామనుకోండి, ఆ గెరిటకి పులుసు రుచి తెలుస్తుందండి? తెలియదు కదా! అలాగే ఆ వేదాల్లో ఉన్న పరమార్థాన్ని మనం తెలుసుకోవడం మానేసి, దాన్ని మనం బట్టేయడము, పక్కన వాళ్ళకి చెప్పడము. అంతేకాని దాన్ని ఆచరించాలి అనే ఉన్న ఒక సెన్స్‌ని మనం మర్చిపోతున్నాము. అలాగే సుప్రభాతము ఎందుకు చెప్పారు అంటే, మన జీవితాన్ని ఒక సన్మార్గంలో పెట్టడానికి, సన్మార్గంలో నడవడానికి మనకి సుప్రభాతం అని, రాత్రి పూట దేవుణ్ణి నిద్రపుచ్చే శ్లోకాలని, పాటలని తీసుకొనొచ్చారే కానీ, అది దేవుడు నిద్రపోతాడో, దేవుడు నిద్రలేస్తాడో అని కాదండి. ఈ వీడియో ద్వారా మీకు ఏం తెలిసిందో కింద కమెంట్ చేయండి. నేను మొదట వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానో అది పూర్తిగా మీకు కన్వే చేశాను అని అనుకుంటున్నాను. సుప్రభాతం అంటే దేవుడి కోసం మాత్రమే కాదండి, మన జీవితాలను సన్మార్గంలో నడిపే ఒక దివ్యమైన ఒక ఔషధం లాంటిది. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన పిల్లలని సన్మార్గంలో పెట్టాలి అంటే మనకి ఏ చైల్డ్ సైకియాట్రిస్ట్ అవసరం లేదండి. ఎప్పుడో మన సనాతన ధర్మంలో రాసిన విధంగా మన విశ్వామిత్రుల వారు ప్రయోగించిన మాటలలాగా, ఉదయాన మన రాముని నిద్రలేపడానికి రాముడిలో ఉన్న శక్తిని ఒక శ్లోక రూపంలో రాసి ఆయన జీవితం మీద ఎంత ప్రభావాన్ని చూపించాడో మన రామయ్య తండ్రి సృష్టించిన చరిత్ర రామాయణమే మనకి తెలియజెప్తుందండి. సో మన సనాతన ధర్మంలో ఏది చేసినా, మన గురించి ఏది రాసినా అది మన జీవితానికి ఉపయోగపడేలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ని ఆదరించాలంటే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎంతో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మొన్న అడిగిన విధంగానే ఒక దగ్గరే మనం దేవుణ్ణి పెట్టి పూజించడానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకునే వీడియో కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో "వీ వాంట్ వీడియో" అని చెప్పి కమెంట్ చేయండి. ఏం వీడియో అంటే, దేవుణ్ణి ఒకే ప్రదేశంలో పెట్టి మనం ఎందుకు పూజించాలి అనే వీడియో కావాలి అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.